హాయ్. చాలామంది తల్లిదండ్రులకి వచ్చే డౌట్ ఏంటంటే పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వచ్చా? ముఖ్యంగా 6 నెలలు దాటిన పిల్లలకి బిస్కెట్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. కొంతమంది దాన్ని పాలల్లో కలిపి, కొంతమంది దాన్ని డైరెక్ట్గా నానబెట్టి ఇవ్వడం, కొంచెం పొడి చేసి ఇవ్వడం, ఇలా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సెరిలాక్ ఇలాంటి ఆహార పదార్థాల్లో కూడా కల్పిస్తుంటారు. నిజంగా ఈ బిస్కెట్లు మంచివేనా? బిస్కెట్స్ సింథటిక్ అంటే బయట ప్రాసెస్ చేసి మనకి ప్యాకెట్స్లో దొరికే ఏ బిస్కెట్ కూడా ఆల్మోస్ట్ ఆరోగ్యకరం కాదనే మనం చెప్పొచ్చు. ఏం డాక్టర్ గారు, ప్రతి ఆహారం మంచిది కాదంటారు, పిల్లలకి ఇది ఇవ్వద్దు, అది ఇవ్వద్దు, తేనె ఇవ్వద్దు, వస పట్టొద్దు, బిస్కెట్లు ఇవ్వద్దు, చాక్లెట్లు ఇవ్వద్దు, చివరికి ఏం పెట్టాలి అనుకుంటారు. మనం పిల్లలకి పొట్ట నింపడమే కాకుండా వాళ్ళ న్యూట్రిషన్కి సరిపడే ఆహారాన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా దానివల్ల ఏమీ లాభం లేకపోయినా నష్టం ఉండే ఆహార పదార్థాలను మనం వీలైనంత వరకు తగ్గించుకోవడమే మంచిది. పిల్లలపై ప్రేమ మాత్రమే కాదు, మనకి వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ ఉండాలి. బిస్కెట్లో ముఖ్యంగా హై షుగర్స్ ఉంటాయి, హై సాల్ట్ ఉంటాయి. మెయిన్ అసలు బిస్కెట్, ఎలాంటి బిస్కెట్ అయినా మెయిన్ మనకి రిఫైన్డ్ వీట్ ఫ్లోర్తో తయారవుతుంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి బిస్కెట్ మైదాతోనే తయారవుతుంది. ఈ మైదా అనేది అసలు జీరో న్యూట్రిషన్తో ఉండి ఎటువంటి న్యూట్రిషన్ని కలిగి ఉండదు. అందువల్ల ఇది ఏమాత్రం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా సెకండ్ వస్తే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది బ్యాడ్ గుడ్ కొలెస్ట్రాల్ మధ్య ఉన్న బ్యాలెన్స్ని తప్పిస్తాయి, గుడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. అంతేకాక నర్వస్ అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు, కంటికి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్యానికి అంటే డైజెషన్ సంబంధించిన ఇబ్బందుల్ని కలుగజేస్తాయి. తర్వాత హై షుగర్స్ ఉంటాయి. హై షుగర్స్ అనేది బ్రెయిన్కి కానీ బాడీకి కానీ మంచిది కాదు. హై సాల్ట్స్ ఉంటాయి. ఈ సోడియం హై ఉండడం వల్ల మీ చిన్నపిల్లల ఆ బిడ్డల యొక్క కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాక వీటిలో వాడే కొన్ని రకాల పదార్థాల వల్ల ఎడిటివ్ అంటే ఈ బిస్కెట్లకి వాళ్ళు పాపం ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల పదే పదే దాన్ని అడుగుతూ ఉంటారు. ఇంతే కాకుండా దీంట్లో వాడే గ్లూటెన్ ఇలాంటివి ఎలర్జిక్ కండిషన్స్ని కలుగచేయచ్చు. ఎటువంటి ఫైబర్ ఉండకపోవడం వల్ల ఇది మలబద్ధకానికి కూడా దారితీస్తుంది. అంతేకాక టోటల్గా ఇందులో ఉండే అనేక రకాల ఎమల్సిఫైయింగ్ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఏజెంట్స్ ఇవన్నీ కూడా బాడీని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఎక్కడైనా ఆహారం సరిగ్గా దొరకని ప్రదేశాల్లో, శుభ్రమైన ఆహారం దొరకని ప్రదేశాల్లో కొన్నిసార్లు బిస్కెట్ని ఆప్షన్గా ఎంచుకోవచ్చే కానీ రొటీన్గా బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వడం అనేది మంచిది కాదు. ఇంక ఏ రకమైన బిస్కెట్స్ మనం ఇవ్వచ్చన్న ఆన్సర్ వస్తే, మనం ఇంట్లో తయారు చేసుకున్న కంప్లీట్ హోల్ వీట్ ఫ్లోర్తో కానీ, మిల్లెట్స్తో కానీ, రాగితో కానీ, ఓట్స్తో కానీ బిస్కెట్స్ ప్రిపేర్ చేసి మనం ఇవ్వడం జరిగితే దానివల్ల వచ్చే న్యూట్రిషన్ లాభాలు మనం పొందవచ్చు. థ్యాంక్ యూ.